అయిపోతున్న తరుణంలో వడదెబ్బలు తగిలే అవకాశం ఉందని డాక్టర్ శశాంక్ అన్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్లకూడదని ఆయన ప్రజలకు సూచించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పిహెచ్సి ఆసుపత్రిలో డాక్టర్ శశాంక్ వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వడదెబ్బ నివారణ చర్యల గురించి ప్రత్యేక సూచనలు చేశారు. ఎండలు ఎక్కువైనప్పుడు, తీవ్ర వడగాల్పులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని అనగా వడదెబ్బకు లక్షణాలు ఎక్కువగా ఎలా ఉంటాయంటే మొదటగా తీవ్రమైన తలనొప్పిగా ఉండి నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక తడి ఆరిపోయి ఎండిపోతుంది, శరీరంలో కనీస నీటి శాతం తగ్గిపోవడం, మనిషి పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితికి చేరుకోవడం వంటి లక్షణాలు ఉంటాయని, ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి మొదట వడదెబ్బకు గురైన వెంటనే వ్యక్తిని నీడకు తీసుకురావాలని, ఆ వ్యక్తిని చల్లని నీటితో ముంచిన గుడ్డతో తుడవాలని, ఉప్పు కలిపిన మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు లేదా ఓఆర్ఎస్ ద్రవణాన్ని తాగించాలి. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాలి. వడదెబ్బ తగలకుండా తలకు ఖచ్చితంగా టోపీ లేదా రుమాలు ధరించాలి. అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగరాదని, నీరు లేదా ద్రవ పదార్థాలు వెంట తీసుకెళ్లాలి. మత్తు పానీయాలు తీసుకోకూడదు. గంటకొకసారి 300 ml నీటిని త్రాగాలి. వేపులు ఎక్కువగా తీసుకోకూడదని జాగ్రత్తలను తెలిపారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ భూమన, ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్, ఫార్మసిస్ట్ విజయలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ అనితా రాథోడ్, ఆయుష్ సిబ్బంది ఆనంద్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి నర్సన్న, మండలం ఇందల్వాయ్, జిల్లా నిజామాబాద్. గ్రాముల పదార్థం ఉంటుంది. ఈ కాంపోనెంట్స్ ఏమిటంటే డెక్స్ట్రోజ్ 13.5 గ్రాములు, సోడియం క్లోరైడ్ 2.6 గ్రాములు, పొటాషియం క్లోరైడ్ 1.5 గ్రాములు, సోడియం సిట్రేట్ 2.9 గ్రాములు ఉంటుంది. ఈ ఒక్క ప్యాకెట్ను 1 లీటర్ ఫ్రెష్ వాటర్ తీసుకొని, శుభ్రమైన నీటి తీసుకొని దీంట్లో ఒక ప్యాకెట్ 1 లీటర్ ద్రావణంలో కలపాలి.
ఈ రకంగా ఓఆర్ఎస్ ద్రావణాన్ని తయారు చేసుకొని ప్రతి ఒక్కరూ అనగా ఉపాధి హామీ కూలీలు సాధారణంగా ఖచ్చితంగా ఇలాంటి ద్రావణం తయారు చేసుకొని ఎండలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళాలి. లేకుంటే వాళ్ళకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఖచ్చితంగా ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవాలి. ఇది ఓఆర్ఎస్ ద్రావణం తయారు చేసే విధానం. మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందలవాయిలో ప్రతిరోజు ఓపీ చూడడం జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం మంగళవారం గర్భిణీ స్త్రీలకు అమ్మఒడి కార్యక్రమం జరుగుతుంది. అలాగే బుధవారం శనివారం చిన్నపిల్లలకి టీకాలు గర్భిణీ పిల్లలకు టీకాలు ఇవ్వడం జరుగుతుంది. మరి గురువారం మన ఓల్డ్ ఏజ్ అంటే 60 పైబడిన వాళ్ళకి స్పెషల్ క్లినిక్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఫ్రైడే రోజు ఏంటంటే ఫ్రైడే డ్రై డే, అంటే మనం ఏరియాలలో తిరిగేసి అంటే మన దోమల నుంచి వచ్చే వ్యాధులను ప్రివెంట్ చేయడం, లేకుంటే దోమల డెవలప్మెంట్ కాకుండా చూడడం, అట్లాంటి కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఫ్రైడే. ప్రతి సాటర్డే అలాగే టీకాలు ఇవ్వడము అండ్ లోకల్లో ఉన్న ఎన్సిడి క్లినిక్స్ జరగడం జరుగుతుంది. అలాగే మన సబ్ సెంటర్స్ ఉంటాయి. సబ్ సెంటర్స్లో ఏంటంటే డయాబెటిక్ ఎవ్రీ మంగళవారము అండ్ బుధవారం అండ్ బేస్తవారం అంటే గురువారం రోజు ఎన్సిడి క్లినిక్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏంటంటే మనకు డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్లకి టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా చాలా ఎక్కువ ఉంటే వాళ్ళని మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళ ఫర్దర్ మేనేజ్మెంట్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు బయట ఎండలో పనిచేస్తారు కాబట్టి వారు ఖచ్చితంగా వెంట నీటిని తీసుకెళ్ళాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ పారే నీటిని త్రాగకూడదు. ఎందుకంటే పొలాల్లో కానీ తోటల్లో కానీ పారే నీటిలో ఒకవేళ పెస్టిసైడ్స్ ఏమన్నా ఆ వరికి కొట్టి ఆ తర్వాత ఆ ఖాళీ డబ్బాను ఆ వాటర్లో పడవేసినా కానీ ఆ నీటి తాగడం వల్ల వాళ్ళు విషపూరితమైన వీటి తాగి పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా వెంట నీటిని తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఒకవేళ ఆ యొక్క ఉపాధి హామీ కూలి వడదెబ్బ వెళ్ళినట్లయితే వెంటనే ఆయన తీసుకొని వచ్చి ఓ చల్లని ప్రదేశానికి తీసుకొని వచ్చి బట్టలు మొదట విప్పి చల్లని గాలి వచ్చే ప్రదేశంలో ఉంచాలి. కొంతసేపటికి ఆయనను ఓఆర్ఎస్ ద్రావణంతో నీటిని త్రాగించాలి. మరి ఇంకా పరిస్థితి విషమించే పరిస్థితి వచ్చినట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొని రావాలి. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి వారికి ఈ యొక్క సెలైన్స్ ఎక్కించడం అనేది జరుగుతుంది. పరిస్థితి ఇంకా విషమించినట్లయితే వెంటనే జీజీహెచ్ నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు పంపించడం జరుగుతుంది. కావున రైతులు కానీ ఉపాధి హామీ కూలీలు కానీ ఈ వేసవి కాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి. అంత అవసరం ఉంటే రావాలి, కానీ లేకుంటే ఉదయం 10 గంటల లోపల సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే పని చేసుకోవాలి. ఈ మధ్యాహ్న సమయంలో వేసవి కాలంలో బయట తిరిగినట్లయితే బాడీ పూర్తిగా డిహైడ్రేట్ అవుతుంది. కాబట్టి వెంట నీటిని తీసుకెళ్ళి ఖచ్చితంగా 3 నుంచి 4 లీటర్ల నీటిని ప్రతి రోజు తాగుతూ ఉండాలి. ప్రతి గంటకు ఒకసారి 300 మిల్లీలీటర్ నీటిని తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి ప్రయాణాలు తగ్గిస్తూ నీటిని ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ యొక్క వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తగా ఉన్నట్లు అవుతుంది. మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిలో ప్రతిరోజు ఒక దగ్గర 5 నుంచి 6 కుక్క కాట్లు కానీ కోతి నుంచి వచ్చే గాయాలు కానీ కోతి ద్వారా అయ్యే గాయాలు కానీ అట్లాంటి పేషెంట్లు ఎక్కువ అవ్వడం జరుగుతుంది. ఈ మధ్య ప్రతి నెల దగ్గర 150 మంది ఇట్లాంటి కేసెస్ వస్తున్నాయి. అటువంటి వాళ్ళకి మనం ఇక్కడ ర్యాబీస్ అంటే వాళ్ళ సివియారిటీ బట్టేసి మనకు యాంటీ ర్యాబీస్ కానీ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళని ప్రతి మొదటి రోజు నుంచి 3, 5, 7 రోజులు లేకుంటే 21 రోజులు అలా ఆ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది మన పిఎస్సీలలో.
అండ్ అవసరమైతే పాము కాటు మనకు యాంటీబాడీస్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. యాంటీవీనమ్ అనేది కూడా అవసరమైతే ఇక్కడ ఎవరైనా పాము కాటు గురైన వాళ్ళకు కూడా మనము ఇక్కడ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాళ్ళకి చికిత్స ఇవ్వడం జరుగుతుంది.